ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది అంగన్వాడీ వర్కర్సు, మినీ వర్కర్సు, ఆయాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ కేంద్రాలైతే ఈ భారతదేశంలో గత 50 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాలకు అన్నం పెట్టిన వ్యవస్థను నిర్వీర్యం చూస్తూ ఆయన వ్యవహరిస్తున్న నిరంకుశమైన పాలన చరమగీతం పాడేదానికి మహిళా లోకమంతా ఈ రోడ్లపైకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ పేద పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టే పథకం ఈ అంగన్వాడీ కేంద్రాల యొక్క ఒక నిర్వహణ. అలాంటి అంగన్వాడీ వ్యవస్థను చిన్నచూపు చూస్తూ అక్కడ పనిచేస్తున్న ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో వాళ్లకు చాలని జీతాలు ఇస్తూ వాళ్ళ కుటుంబాల యొక్క పోషణ కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా పోయే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఈ రోజుకైనా ఈ ధర్నా కార్యక్రమాల్లో ఈ వ్యతిరేకతను గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందొచ్చి మహిళామూర్తులను గౌరవించి తప్పకుండా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లను పరిష్కరించి ఈ సంఘంలో వాళ్ళకుండే గౌరవాన్ని పెంపొందించే విధంగా వాళ్ళ గౌరవంగా వాళ్ళు అడిగిన 25,000 జీతాన్ని ఇప్పుడైనా ముఖ్యమంత్రి ప్రకటిస్తే ఆయనకు రాబోయే కాలాల్లో కొంచెమన్నా ముందుకెళ్లేదానికి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.